ఏమో మన వర్మ పరిస్థితి మనం చూసుకోవాల్సి అంత వాళ్ళ బాస్ ఉన్నాడు కదా. వర్మ పరిస్థితి అంటే వర్మకే ఒక నియోజకవర్గం లేదా, అదే నియోజకవర్గం కావాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశాడు, అలాగే ఆయన సేవా దృక్పథాన్ని బట్టి ఆయన సేవ చేసే గుణాన్ని బట్టి ఎక్కడో ఏదో నియోజకవర్గం దొరుకుతుంది, లేదా పక్క నియోజకవర్గాలు బోల్డ్ ఉన్నాయి కదా. నిజంగా మనుషులు దేవుడని పవన్ కళ్యాణ్ ఎందుకంటారంటే ఇందుకే. కాకపోతే నెల జీతం ఇస్తాడు ఎవడైనా, కానీ నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం పిఠాపురంలో ఉన్న నా అనాథ పిల్లలు కానీ పేద పిల్లలకు కానీ నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా ఎంత గొప్ప సంస్కారం ఉండేది. రాజకీయ నాయకులు ఎవరికైనా ఉందా అంత సంస్కారం? అలాగే ఇచ్చినట్లయితే ప్రతి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఇలాగ అనాథ పిల్లల్ని హక్కుని చేర్చుకుంటే అనాథ అనేవాడే లేకుండా పోతాడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ. ఇలాంటి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని అందుకే అందరూ దేవుడు అంటారు. వాస్తవంగా ఆయన సంపాదించిన దాంట్లో సగం పేద ప్రజల కోసమే ఉపయోగించేశాడు కదా. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా లేడు కదా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా నెల జీతం మన సైనికులకి పంపించింది, కానీ సైనికుల్ని గుర్తించి సైనికులు లేకపోతే మనం లేమని గుర్తించింది ఎప్పుడూ గుర్తించాడు మా పవన్ కళ్యాణ్. ₹1 కోటి ఇచ్చారు ఇప్పుడు మొన్న, అంతకుముందు కూడా సాయం చేశాడు. అంటే నిధికి సహాయం అని అనకూడదు, నిధికి అమౌంట్ పంపించారు ఎవరు సైనిక డెవలప్మెంట్కి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సేవ చేద్దామని వచ్చాము రాజకీయాల్లో కానీ చెప్పుకుంటే తిరిగితే సరిపోదు. పేద ప్రజలను ఆదుకోవాలా, పేద ప్రజల్ని సొంత డబ్బులతో ఆదుకోవాలా. నేను ఇచ్చేసి ఏదో ప్రభుత్వం ద్వారా ఇచ్చేసి నేను ఇచ్చేసాను, నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను చెప్పుకోవడం గొప్ప కాదు. సొంత డబ్బులు, సొంత కష్టపడిన డబ్బులు ఇవ్వడం గొప్ప. ఇలాంటి నాయకుడు అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి మేము. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకు? పవన్ కళ్యాణ్ అన్నాడు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఎక్కడా కూడా ఎలాంటి దోపిడీ కానీ కబ్జాలు కూడా చేయడు. అతనికి వచ్చిన జీతమే ఇప్పుడు మన అతను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం, అక్కడ రాజకీయ నాయకుడిగా ఉన్నంతకాలం ఆ పేద కుర్రోళ్ళకి నెలకు 5,000 రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యం ఏంటండి. పిఠాపురం ఉన్న అనాథులందరినీ కూడా ఆదుకోవాలని దారి చూపించినట్టు అయింది. ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉంటాయి రేపు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీతాన్ని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలకి ఇచ్చేశారు. మరి మీ పరిస్థితి ఏంటి అని అడగరా రేపు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఓ బాట వేస్తే ఆ దారిలో అందరూ నడుస్తారు. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ప్రతి నిర్ణయం కూడా అద్భుతమైన నిర్ణయం తీసుకుంటున్నాడు ఆయన. ప్రతి చర్య కూడా అద్భుతమైన చర్య తీసుకుంటున్నాడు. ఎక్కడా కూడా ఎలాంటి కబ్జాలు జరగడానికి వీల్లేదు. ఎవరిదన్నా భూమి కబ్జా అయితే నాకు తెలియపరచండి, నేను ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి మండలానికి వస్తానని చెప్పి గర్వంగా చెప్తాడు. రాజకీయాలలో వర్మ పరిస్థితి కాదండి, ఎవరు ఎక్కువ సేవ చేస్తే వాడికే భవిష్యత్తు. కొంతమంది అడ్డుగోలుగా వచ్చేస్తుంటారు ఒక్కోసారి ఏదో సింపతి మీద, అంటే కొన్ని జరిగిన సంఘటనల వల్ల సింపతి మీద వస్తారు. అలా సింపతి మీద వచ్చిన వాళ్ళు కొన్నాళ్లే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. నిజంగా సేవా దృక్పథం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో స్థిరస్థాయిగా నిలబడతారు. ఏమో మన వర్మ పరిస్థితి మనం చూసుకోవాల్సి అంత వాళ్ళ బాస్ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయన చూసుకోవాలి. మనకెందుకు? వర్మ పరిస్థితి అంటే వర్మకే ఒక నియోజకవర్గం లేదా, అదే నియోజకవర్గం కావాలా? ఆ జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా. ఒక జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశాడు, అలాగే ఆయన సేవా దృక్పథాన్ని బట్టి ఆయన సేవ చేసే గుణాన్ని బట్టి ఎక్కడో ఏదో నియోజకవర్గం దొరుకుతుంది, లేదా పక్క నియోజకవర్గాలు బోల్డ్ ఉన్నాయి కదా. లేకపోతే ఎంపీగా పోటీ చేయమను, కాదని ఎవడన్నాడు? ఇప్పుడు సేవ చేసుకుంటా పోతే నియోజకవర్గం పోతుందని చెప్పి దేవుళ్ళ అట్లా వ్యక్తిని బయటికి పంపించామని చెప్పడం అది కరెక్ట్ కాదు. రాజకీయాలలో ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉన్నారనుకోండి, రేపొద్దున కూడా ప్రతి ఒక్కరూ రాజకీయం చేయడానికి అరే పవన్ కళ్యాణ్ గారు సేవ చేయాలరా, పేద ప్రజలను ఆదుకోవాలరా అనే ఆలోచన వస్తుంది. ముందు ఆలోచన వస్తే అట్టడుగునున్నటువంటి పేద ప్రజల భవిష్యత్తు బాగుంటుంది.